దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మే 24. యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు, యుద్ధము యెహోవాదే. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనము. అరౌనా కళ్ళమును గూర్చిన కథయే దావీదు యొక్క 4వ నష్టమును తెలుపుచున్నది. దేవుడు దావీదును ఒక కళ్ళం దగ్గరకు తెచ్చుట 2 మార్లు తటస్థించెను. 1 దినవృత్తాంతముల గ్రంథము 13 మరియు 2 సమూయేలు గ్రంథం 24. కళ్ళము గోధుమలు చెత్త నుండి వేరు చేయబడుటకు గాను త్రొక్కబడు స్థలము. తరువాత దానిని చెరిగినప్పుడు గాలికి పుట్టంతయు కొట్టుకొని పోవును, ధాన్యము మిగులును. 2 సమూయేలు గ్రంథం 24లో దావీదు తన సేనాధిపతియగు యోవాబుతో, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుము అని అనెను. అనగా వారిలో యుద్ధవీరులను లెక్కించుమని అర్థము. తన బాహుబలముతో గాని తన సైన్య బలముతో గాని ఒక యుద్ధమైనను గెలిచి ఉండలేదని దావీదు బాగుగా నెరుగును. అయినను తన సైన్య బలమును ప్రదర్శించుకొనుటకు గాను దావీదు కోరినవాడై తన రాజ్యములోని ప్రజలను లెక్కించుమని ఆజ్ఞాపించెను. తాను గర్వించి ఈ విజయము కొరకై తన సైన్యము పైన ఆధారపడెను. అయితే యోవాబు దావీదుతో, నా ఏలినవాడా, ఒక్క యుద్ధమైనను నీ అంతటి నీవు గెలిచి ఉండలేదు. నీ పక్షముగా పోరాడినది దేవుడే. ఈ మనుషులను లెక్కింపవలెనని నీవెందుకు కోరుచున్నావు? జనుల సంఖ్య ఎంత యున్నను దేవుడు దానిని 100 అంతలు ఎక్కువ చేయునుగాక. అయినను వారు నిన్ను రక్షింపజాలరు. నీకు సహాయము చేయనది దేవుడే అనెను. అయినను దావీదు గర్వించినందున ప్రజలను లెక్కబెట్టి తీరవలయునని ఆజ్ఞ ఇచ్చెను. అట్లు దావీదు మాట నెగ్గెను. దావీదు తరువాత పశ్చాత్తాపపడి ప్రభువుతో ఇట్లనెను, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దానిని చేసితిని. యెహోవా కరుణించి నీ దాసుడినైన నా దోషమును పరిహరింపుము. నిస్సందేహముగా దావీదు పశ్చాత్తాపపడి ఈ విధముగా మొరపెట్టినప్పటికీ తన పాప ఫలితముగా దేవుడు 3 రోజుల పాటు తెగులును పంపినందున 70,000 మంది ఇశ్రాయేలీయులు మరణించిరి. ఎంత ఘోరమైన నష్టము! అరౌనా యొక్క కళ్ళము దగ్గర చివరకు దేవుడు నాశనము చేయు దూత యొక్క హస్తమును అడ్డగించెను.